వివాహము అన్ని విషయంలో ఘనమైనది. డబ్బు కంటే, పేరు కంటే, ప్రఖ్యాతుల కంటే, అన్నిటికంటే కూడా వివాహము ఘనమైనదని లేఖనాల్లో మనము చూడగలుగుతున్నాము. అంతేకాకుండా ఈ లోకంలో మనము చూసినట్లయితే డేటింగ్ అని సహజీవనం చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే యవనస్తులు అనేక మంది ఉన్నారు. ప్రేమ అని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. శరీర కోరికలు తీర్చుకోవటానికి ప్రేమని వాడుకొని పెళ్లి చేసుకోకుండా వాళ్ళ జీవితంలోకి డిప్రెషను అలాగే అడిక్షన్స్ తీసుకొచ్చి యవనస్తులు జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవనస్తులు దేని చేత వారి నడతలు శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యం వల్లనే కదా. వాక్యము వలన వాళ్ళు కట్టబడినప్పుడు దైవభక్తి కలిగినటువంటి స్త్రీని కానీ దైవభక్తి కలిగినటువంటి పురుషుని కానీ వాళ్ళు వివాహం ఆడాలని విశ్వాసులతో జోడి కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రైస్తవ కుటుంబంగా గమనించి దేవుడిని నమ్ముకున్న కుటుంబము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. తల్లిదండ్రులుగా డబ్బు చూసో, హోదా చూసో, వాళ్ళకున్న ఆస్తులు చూసో మీ బిడ్డలకి వివాహము చేసి మోసపోబాకండి. దేవుని వాక్యంలో రాయబడిన మాట, మోసపోకుడి, దేవుడు విక్రించబడడు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. మీరు మోసపోకుండా మీ బిడ్డలకి మంచి దైవభక్తి కలిగినటువంటి స్త్రీని, మంచి దైవభక్తి కలిగినటువంటి పురుషుడిని ఇస్తే దేవుడిలో వాళ్ళు నిలిచి ఉంటే దేవుడు వాళ్ళని ఫలింపచేస్తాడు. వివాహము చేసే ముందు నీ బిడ్డల్ని దేవుళ్ళలో పెంచి దేవునికి ఇష్టమైన బిడ్డలతో వివాహము చేస్తే నీ కుటుంబాలు ఆశ్రయించబడతాయి. ఆ కుటుంబము దేవుని కుటుంబంగా పిలువబడుతుంది. ఆ కుటుంబము దేవుడు ఆశ్రయించబడిన కుటుంబముగా సమాజంలో జీవిస్తుంది. ఇది గమనించి ఆశ్రయించబడాలి. ఆమేన్. నానా, ఈ దిన వాక్య సందేశం చాలా అద్భుతంగా ఉంది కదూ. నిన్ననే మనం నా వివాహం గురించి ప్రార్థించాలని మనం మాట్లాడుకున్నాం కదా. దేవుడు ఈరోజు చాలా స్పష్టంగా నాతో మాట్లాడాడు. నిజంగా యవన వయసులో ఎలా ఉండాలి, ఎవరిని చూస్ చేసుకోవాలో దేవుడు ఈ దినాన చాలా స్పష్టంగా నాతో మాట్లాడాడు నాన్న. ఎస్, దిస్ ఈజ్ ట్రూ అమ్మా దీనా. ఈ విధంగా వాక్య ప్రకారం ఏ యవన బిడ్డలైతే నడుచుకుంటారో వారి జీవితంలో ఖచ్చితంగా సరైనటువంటి పార్ట్నర్స్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎలాగైతే నువ్వు